మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఈ అప్డేట్ అనేది వాట్సాప్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి మరి ఎంతో యూజ్ అవుతుంది. సో వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఇప్పుడు ఉన్నటువంటి యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు ఈ వాట్సాప్ యాప్ని మరి ఇందులో వచ్చే మెసేజెస్ని వేరే వాళ్ళు చూడడానికి చాలామంది ఇష్టపడరు. సో ఎక్కువ మంది ఇష్టపడరు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు. సో అదేంటంటే వాట్సాప్ని మీ యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ చేసుకోవచ్చు. సో మీ ఫింగర్ ప్రింట్ ద్వారానే మరి అన్లాక్ చేసుకోవచ్చు. అంటే మీ ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తేనే వాట్సాప్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడే మీరు వాట్సాప్ని యూజ్ చేయొచ్చు. అందులో ఉన్నటువంటి మెసేజెస్ కానీ ఇంకేమైనా కూడా మీరు చూసుకోవచ్చు. సో మరి ఈ ఫింగర్ ప్రింట్ యాప్ ద్వారా ఈ వాట్సాప్లో ఈ ఫీచర్ని ఏ విధంగా యూజ్ చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకి వాట్సాప్ సంబంధించి ఫింగర్ ప్రింట్ ఫీచర్ మీరు యూజ్ చేయాలంటే ఫస్ట్ మీ యొక్క వాట్సాప్ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోవాలి. సో దానికోసం మరి మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని మీరు టచ్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వాట్సాప్ అనేది సెర్చ్ చేసినట్లయితే మనకు వాట్సాప్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇట్లా వాట్సాప్ మెసెంజర్ అని వస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని ఉంది. సో దానికంటే పైన అన్ఇన్స్టాల్ ఉంది, దాని కింద నాకు ఓపెన్ అని ఉంది. సో మీరు అప్డేట్ చేయాలన్నటువంటి వాళ్ళకు ఇక్కడ ఓపెన్ ప్లేస్లో అప్డేట్ అని ఉంటుంది. సో దానిపైన మీరు అప్డేట్ పైన టచ్ చేస్తే సో మీకు అప్డేట్ అయినటువంటి వాట్సాప్ అనేది యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్డేట్ అయిన యాప్లో మాత్రమే ఈ యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ యొక్క యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో దానికోసం మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యాప్ని మరి టచ్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకు పైన కుడివైపున 3 డాట్స్ అనేవి ఉంటాయి. సో దానిపైన మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకు ఈ విధమైనటువంటి ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సో దానిపైన టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. పైకి మనకు చూడొచ్చు ఇట్లా స్క్రీన్లో ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ మీరు అకౌంట్స్ అని ఉంది కదా, సో దానిపైన టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకు అన్నిటికన్నా పైన ప్రైవసీ అని ఉంటుంది. సో దానిపైన టచ్ చేయండి. సో టచ్ చేసి మనకు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫింగర్ ప్రింట్ లాక్ డిజబుల్డ్ అని ఉంది. సో దీన్ని మనం ఎనబుల్ చేసుకోవాలి. సో దీన్ని టచ్ చేయండి. సో దీన్ని మనం ఎనబుల్ చేసుకుంటే అంటే ఆన్ చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క యాప్ని ఓపెన్ చేసి యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ ఫింగర్ ప్రింట్ అనేది యూజ్ చేసి ఓపెన్ చేయాలి. ఫోన్స్ వస్తే మాత్రం మరి యాప్ లాక్ ఉన్నప్పుడు కూడా మీరు ఫోన్స్ అనేది మాట్లాడవచ్చు. సో మనం ఇప్పుడు ఈ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో సో దీనిపైన టచ్ చేద్దాము. సో టచ్ చేస్తే ఇంకో మనకి ఇక్కడ కన్ఫర్మ్ ఫింగర్ ప్రింట్ అంటుంది. సో టచ్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని అంటుంది. సో మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది ఏదైతే మీరు యూజ్ చేశారో దాన్ని ఒకసారి ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వండి. సో రైట్ మార్క్ పడి ఓకే అంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు ఆటోమేటికల్లీ లాక్ ఉంది. సో ఆఫ్టర్ 1 మినిట్ ఉంది, ఆఫ్టర్ 30 మినిట్స్ ఉంది. సో ఇదేంటంటే మీరు వాట్సాప్ యూజ్ చేసిన ఎమ్మటే అంటే మీరు యూజ్ చేసేది అయిపోయిన ఎమ్మటే లాక్ పడాలనా, లేదంటే యూజ్ చేసి అయిపోయిన తర్వాత 1 నిమిషానికి లాక్ పడాలనా, లేదా యూజ్ చేసిన 30 నిమిషాలకు లాక్ పడాలని అని చెప్పేసి 33 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ అవసరాన్ని బట్టి ఇది సెలెక్షన్ చేసుకోండి. సో ఇట్లా మీరు మూడిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని కింద ఇంకొకటి ఉంది షో కాంటెంట్ ఇన్ నోటిఫికేషన్ అని ఉంది. అంటే మనకు వచ్చినటువంటి ఎవరైతే మెసేజ్ పంపిస్తారో సో ఆ మెసేజెస్ అనేది నోటిఫికేషన్లో చూపించాలనా వద్దా అని ఇక్కడ మనకు అడుగుతుంది. ఇది మనం ఆన్లో పెట్టుకుంటే మెసేజెస్ అనేది నోటిఫికేషన్లో చూపించడం జరుగుతుంది. సో నోటిఫికేషన్లో కూడా మెసేజ్ చూపించొద్దు అనుకుంటే మనకి ఇది డిజబుల్ చేసుకుంటే మెసేజ్ కూడా చూపించరు. సో అంటే మనకు వచ్చే మెసేజ్ కూడా నోటిఫికేషన్లో డిస్ప్లే కావన్నట్టు. సో ఇట్లా మీరు చూపించాలనా లేదా అనేది మీ ఇష్టం. ఇది చూపించాలనుకుంటే ఎనబుల్ చేయండి, లేదనుకుంటే డిజబుల్ చేయండి. సో ఇప్పుడు ఇట్లా ఈ మూడిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో వాట్సాప్ని నేను బ్యాక్ వచ్చేసిన వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయాలని టచ్ చేస్తున్నా.
సో చూడండి, ఇక్కడ టచ్ చేసినప్పుడు వాట్సాప్ లాక్డ్ అని ఉంటుంది. సో టచ్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటుంది. అంటే మీ యొక్క ఫింగర్ ప్రింట్ ఇస్తేనే మనకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, మీరు యాప్ అనేది ఓపెన్ అవుంది. సో ఇట్లా మరి ఈ విధంగా చేస్తేనే మనము యాప్ని ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఈ అప్లికేషన్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ అప్లికేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది. సో ఎందుకంటే చాలామంది తమ యొక్క వాట్సాప్ మెసేజెస్ని వేరే వాళ్ళు చూడొద్దని అనుకుంటారు. సో ఇది ఒక రకమైనటువంటి ప్రైవసీ సంబంధించినటువంటి విషయం. సో కాబట్టి ఏంటంటే చాలామందికి ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ వేరే యాప్స్కి, చాలా యాప్స్కి ఇది ఆ ఫీచర్ అనేది ఉంది. సో ఇప్పుడు వాట్సాప్కి కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ ఆప్షన్ని మనం ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.